భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా రణవీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. ఆయన నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద కనీ విని ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాతో రణవీర్ సింగ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 1000 కోట్ల సినిమాలను అందించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గతంలో షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్, ప్రభాస్, బాహుబలి 2, కల్కి 289880తో 2000 కోట్ల సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ ఇంత తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన హీరోగా రణవీర్ రికార్డులకు ఎక్కారు. అలాగే ప్రజెంట్ సమాచారం ప్రకారం అయితే దురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1128 కోట్ల వసూలు చేసింది. కేవలం 7 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం షారుఖ్ ఖాన్, పఠాన్, జవాన్, ప్రభాస్, కల్కి 289880 లైఫ్ టైమ్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేసింది. దీంతో అతి తక్కువ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ హీరోగా రణవీర్ నిలిచారు. అయితే ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్ల సినిమాలున్న హీరోలు ప్రభాస్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ మాత్రమే. ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ 2 కేవలం బాలీవుడ్లోనే కాకుండా సౌత్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దుమ్ము దులిపేస్తోంది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే 2000 కోట్ల మార్కును దాటి భారతీయ సినిమా చరిత్రలో టాప్ ప్లేస్ కు చేరుకునేలా కనిపిస్తోంది. మరి లాంగ్ రన్ లో దురంధర్ బాక్స్ ఆఫీస్ నంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.